వీళ్ళు ఏం చెప్తారంటే మనకి సంస్కృతంలో మహర్షులు అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశం సదా బంధుభిః కువార్తం కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమికి కుజే అని చెప్తారంటే ఏడో ఇంట్లో గనక కుజుడు ఉంటే ఏమవుతుంది అన్న వస్త్రాది రాహిత్యం టయానికి భోజనం చేయకుండా వర్క్‌లో చాలా ఎక్కువైపోయేసి అలా రష్‌గా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా సదా క్లేశము కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉండి స్వబంధుభిః సొంత బంధువులతో గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కోవార్తం అంటే ఇబ్బంది కలిగించే మాటలు, ఈళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు సిట్యుయేషన్స్ లాంటి మాటలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అంతేకాకుండా కుమారులతోటి, పుత్రులతోటి కోపానికి గురయ్యి వివాదాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈళ్ళు ఇంకొక విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ధనుసు రాశి వాళ్ళకి థెఫ్టింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఈళ్ళకి సంబంధించిన ఒక విలువైన వస్తువులు దొంగిలించబడే దొంగతనం. అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన వెల్త్ బంగారం కానివ్వండి, లేదంటే ఏదన్నా సంపదలు గాని ఈళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏమంటారంటే ఆహ్, డిస్ట్రక్షన్ అంటే కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తారండి. సో, కుజుడు అగైన్ ఈళ్ళకి 4 ఇంట్లో అండి, 10 ఇంట్లో ఉండటం వల్ల ఇప్పటిదాకా మనకు ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకున్నాను. ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో బావుంటుందని చెప్పుకున్నాం. వీళ్ళకి శుక్రుడు కూడాను ప్రొఫెషనల్స్ మ్యాటర్స్‌లో చాలా విపరీతంగా యోగ్యతనిస్తున్నాడండి. నాకు తెలిసి ధనుసు రాశి వాళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేసేసుకోవాలి. ఎవరికైతే ఇప్పటిదాకా జాబ్ సరిగ్గా లేదో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా మంచి బెనిఫిట్ ఈళ్ళకి కనిపిస్తూ ఉంది.